హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. సూపర్ టేస్టీ డాబా స్టైల్ మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉండడానికి చిన్న చిన్న చిట్కాలు, అలాగే ఒక్కసారి అయినా సరే తప్పకుండా ఈ టేస్టీ మటర్ పన్నీర్ కర్రీ ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే చేస్తారు, అంత టేస్టీగా ఉండిద్ది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. ఇలాగ నెయ్యి వేసిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ముందుగా ఒక బౌల్లో నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ పన్నీర్ ముక్కలు వేసేసి పైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా నీళ్ళల్లో పన్నీర్ ముక్కలు వేయడం వలన పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉండిద్ది. ఇప్పుడు అదే కడాయిలో 3 మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 7 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 4 లేదా 5 పచ్చిమిర్చి సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే 5 మీడియం సైజు టమోటాలు, బాగా పండిన ఎర్రని టమోటాలు వేసుకోండి. ఇలాగా టమోటాలు నిలువుగా కట్ చేసుకొని టమోటా ముక్కలు వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ టమోటాలు, ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ టమోటాలు అలాగే ఉల్లిపాయలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా మెత్తగా పడితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలాగ మెత్తపడ్డ తర్వాత టమోటాలు, ఉల్లిపాయలు మెత్తపడ్డ తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి మార్చుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఈ మెత్తని పేస్ట్ని ఇలాగ ఒక గిన్నెలోకి మార్చుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 1/2 కప్పు నీళ్ళు వేసి ఆ నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి స్పెషల్ మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే లవంగాలు 5 నుంచి 6, బిర్యానీ ఆకులు 2 వేసుకోండి. ఇలాగ బిర్యానీ ఆకులు వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎండు మిరపకాయలు ఒక 2-3 మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్, మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ వేసుకోండి. 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ధనియాల పొడి 1 స్పూన్, అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ స్పైసెస్ అన్నిటిని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత మనం రెడీ చేసుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ కూడా వేసేసి అదే గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్లు లేకపోతే ఒక 1/2 కప్పు నీళ్ళు వేసి బాగా కలుపుకొని ఆ నీళ్ళు కూడా వేసేయండి. ఆ నీళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ చూసుకోండి. మీకు గ్రేవీ ఇంకొంచెం కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఇంకొక 1/2 కప్పు నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మలై ఉంటే మలై ఒక 1/2 కప్పు వేసుకోండి. లేకపోతే జీడిపప్పు పేస్ట్ అంటే జీడిపప్పుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఒక 1/2 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కసూరి మేతి ఒక 2 టీ స్పూన్లు ఇలాగే చేతితో బాగా నలిపి వేసుకోండి. అలాగే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే.
అంతే అండి, సూపర్ టేస్టీ దాబా స్టైల్ మటర్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ, పుల్కా, తందూరి రోటి, అన్నం దేనిలోకైనా సూపర్గా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.